వాన పడ్డ తర్వాత మట్టి వాసనలా కొందరు మనుషుల విలువ వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు తెలీదు. వాళ్ళు దూరమైన తర్వాతే ప్రతి మూలలో వాళ్ళ జ్ఞాపకం కనిపిస్తుంది. ఇంట్లో గోడలు అలాగే ఉంటాయి. ఫర్నిచర్ అలాగే ఉంటుంది. పాత్రలు అలాగే ఉంటాయి. కానీ ఒక మనిషి లేని ఖాళీ మాత్రం ప్రతి నిమిషం కేకలు వేస్తుంది. అలాంటి కథే ఇది. రాజేష్ జీవితంలో అన్నీ ఉన్నట్టు కనిపించేవి. మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, బయట వాళ్ళకి గౌరవం, సమాజంలో పేరు. కానీ అతని దగ్గర ఉన్న గొప్ప అదృష్టం ఏంటో మాత్రం అతనికి తెలియలేదు. అది అతని భార్య అనిత. అనిత ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచే ఆ ఇల్లు మారిపోయింది. తెల్లవారక ముందే లేచి ఇంటి ముందు నీళ్లు చల్లి అందమైన ముగ్గు వేయడం, వంటగదిలో మరిగే కాఫీ వాసనతో అందరినీ లేపడం, పెద్దవాళ్లకు మందులు గుర్తుపెట్టి మరీ ఇవ్వడం, ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించడం. ఆమె అడుగుపెట్టిన తరువాత ఆ ఇంట్లో జీవం పెరిగింది. ఇంటి గడియారం కూడా ఆమె చేతులతోనే నడిచేది. ఉదయం టిఫిన్ రెడీ చేసేది, మధ్యాహ్నం భోజనం పెట్టేది, సాయంత్రం టీ రెడీ చేసి ఇచ్చేది. రాత్రి అందరూ తిన్నారా అని చూసి చివర్లో తినేది ఆమె మాత్రమే. తన అలసటను ఎప్పుడూ బయటపెట్టేది కాదు. తన కోరికలను ఎప్పుడు ముందుకు తెచ్చేది కాదు. కానీ రాజేష్ కళ్ళల్లో ఆమె చేసిన పని కనిపించేది కాదు. అతనికి కనిపించేది తప్పులే. టీలో చక్కెర కొంచెం తక్కువైనా కోపం, షర్ట్ ఐరన్లో చిన్న మడత ఉన్నా కోపం, కర్రీలో ఉప్పు కాస్త ఎక్కువైనా మాటలతో గుచ్చేవాడు. రోజంతా ఇంట్లోనే ఉంటావు, ఇది కూడా చెయ్యలేవా అంటూ ఉండేవాడు. నువ్వు బయట పని చేస్తే తెలుస్తుంది నీకు డబ్బు విలువ అని మాటలతో గుచ్చేవాడు. ఇవి నీ బాధ్యతలు, గొప్ప పని చేసినట్టు ఎందుకు చూస్తావు అంటూ మాటలతో ఏడిపించేవాడు. ఈ మాటలు మొదట చిన్న గాయాల్లా అనిపించాయి. తర్వాత అవే గుండెల్లో మచ్చలయ్యాయి. అనిత మొదట్లో నవ్వేసేది, సరే అనేది, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను అనేది. ఎందుకంటే ఆమెకు పెళ్ళి అంటే ఇద్దరు కలిసి నిలబెట్టుకోవాల్సిన బంధం. కానీ ఒకరు గౌరవించకపోతే ఇంకొకరు ఎంత ప్రేమించినా బంధం బలహీనమవుతుంది. రాజేష్ ఆఫీసులో ఒత్తిడి పడితే ఇంటికి వచ్చి కోపం చూపేది ఆమె మీదే. బయట ఎవరు ఎదురు మాట్లాడినా వచ్చి గట్టిగా మాట్లాడేది ఆమెతోనే. తన బాధ, తన ఒత్తిడి, తన అసహనం అన్నీ ఆమె మీదే పారేసేవాడు. కానీ ఆమె మాత్రం ప్రతి రాత్రి అతనికి భోజనం పెట్టి నీళ్లు ఇచ్చి, అలసిపోయి ఉంటారు, కొంచెం సేపు పడుకోండి అనేది. ఒకరోజు ఆమెకు జ్వరం వచ్చింది. శరీరం వణుకుతోంది. అయినా ఉదయం లేచి వంట చేయడానికి కిచెన్కి వెళ్ళింది. అత్తగారు చూసి ఆపేశారు. నువ్వు పడుకోమ్మా అన్నారు. కానీ రాజేష్ మాత్రం చిన్న జ్వరానికి ఇంత డ్రామా ఎందుకు అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత అనిత మొదటిసారి గుండెల్లో ఏదో విరిగినట్టు అనిపించింది. తను ఈ ఇంట్లో మనిషినా లేక పని చేసే యంత్రమా అన్న సందేహం మొదలైంది. ఆమె పుట్టినరోజు కూడా అదే జరిగింది. చిన్న పిల్లల ఒక పూల గజ్జె తెచ్చినా సంతోషపడేదే. సాయంత్రం ఇద్దరు బయటకు వెళ్ళినా చాలనుకుంది. కానీ రాజేష్ రాత్రి ఆలస్యంగా వచ్చి భోజనం పెట్టు అన్నాడు. ఆ రోజు ఏ రోజు అనేది కూడా అతనికి గుర్తులేదు. ఆమె అడిగింది, ఈరోజు ఏదైనా స్పెషల్ మీకు గుర్తుందా అని. అతను మొబైల్ స్క్రోల్ చేస్తూ, నాకు ఇవన్నీ గుర్తుపెట్టుకునే టైం లేదు అని అన్నాడు. ఆ రాత్రి ఆమె నిశ్శబ్దంగా ఏడ్చింది. ఎందుకంటే గిఫ్ట్ మర్చిపోయాడు కాబట్టి కాదు, తాను అతని జీవితంలో ఎంత చిన్న విషయమో అర్థమైంది కాబట్టి. నేను నీకు చాలా అవకాశాలు ఇచ్చాను రాజేష్. ప్రతిసారి నువ్వు నా ప్రేమను బలహీనతగా తీసుకున్నావు. ఇప్పుడు నేనే నిలబడ్డాను. మళ్ళీ నేను కోల్పోయే చోటికి వెళ్ళను అని చెప్పిన రోజు తర్వాత రాజేష్ జీవితమే మారిపోయింది. ఈసారి అనితను తిరిగి తీసుకురావాలనే అహంకారం లేదు. ఆమెను కోల్పోయిన తర్వాత తనలో మిగిలిన ఖాళీ మాత్రమే ఉంది. అతను ఇంటికి వెళ్ళి మొదటిసారి అద్దం ముందు నిలబడ్డాడు. తన మొహం చూసి తానే సిగ్గుపడ్డాడు. నేను మంచి భర్తను కాదు, మంచి మనిషిని కూడా కాదు అని అర్థమైంది. ఆ రోజు నుంచి అతను మారడం మొదలుపెట్టాడు. ఉదయం లేచి ఇంట్లో పనులు చేయడం నేర్చుకున్నాడు. తల్లికి మందులు ఇవ్వడం,
వంటగదిలో సహాయం చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, ప్రతి చిన్న పని చేస్తూ అనిత నిశ్శబ్దంగా ఎంత బాధ్యత మోసిందో తెలుసుకున్నాడు. అనితను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేదు. మెసేజ్లతో వెంటపడలేదు. కేవలం ఒక్క మాట మాత్రమే పంపాడు. నిన్ను తిరిగి రమ్మని అడగటానికి ముందు నేను మారిన మనిషినని నిరూపిస్తాను అని పంపాడు. అనిత ఆ మెసేజ్ చూసింది. రిప్లై ఇవ్వలేదు. కానీ ఈసారి అతని మాటల్లో నిజం ఉంది. నెలలు గడిచాయి. రాజేష్ కోపం తగ్గింది. మాటల్లో గౌరవం వచ్చింది. ఇతర మహిళలను కూడా గౌరవంగా చూడడం నేర్చుకున్నాడు. ఊరిలో చదువు ఆపిన 2 అమ్మాయిలకు ఫీజు కట్టాడు. ఒక మహిళ విలువ నాకు ఆలస్యంగా తెలిసింది. ఇంకొకరి కల ఆగకూడదు అని అనేవాడు. ఇక అనిత వైపు ఆమె బుటిక్ రోజు రోజుకి ఎదిగింది. చిన్న షాప్గా మొదలైంది, ఇప్పుడు పెద్ద షోరూమ్గా మారింది. ఆమె దగ్గర పనిచేసే మహిళలు 10 మంది నుంచి 20 మంది అయ్యారు. వాళ్ళు ఆమెను మేడం అని కాదు, అక్క అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె జీతం మాత్రమే ఇవ్వలేదు, ఆత్మవిశ్వాసం కూడా ఇచ్చింది. ఒకరోజు ఆమె కొత్త బుటిక్ బ్రాంచ్ ఓపెన్ జరిగింది. పట్టణంలో పెద్దగా కార్యక్రమం జరిపించారు. అందరూ వచ్చారు. పత్రికలు, మీడియా, స్థానిక పెద్దలు కూడా వచ్చారు. స్టేజ్ మీద అనితను సత్కరించారు. ఆమె మాట్లాడింది. నన్ను ఎప్పుడో తక్కువ చూసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను నన్ను తక్కువగా చూడలేదు. అందుకే ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. ప్రతి మహిళ తన విలువ తెలుసుకుంటే ప్రపంచం మారుతుంది అని చెప్పింది. అందరూ చప్పట్లు కొట్టారు. జనాల్లో ఒక మూలన రాజేష్ నిలబడి వింటున్నాడు. కళ్ళల్లో గర్వం, గుండెల్లో పశ్చాత్తాపం. ప్రోగ్రాం అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. రాత్రి ఆలస్యంగా బుటిక్ మూసే సమయం. అనిత బయటకు వచ్చేసరికి తలుపు దగ్గర రాజేష్ నిలబడ్డాడు. చేతిలో పూలు లేవు, ఖరీదైన గిఫ్ట్లు లేవు. ఒక చిన్న డబ్బా మాత్రమే ఉంది. ఆమె అడిగింది, ఇంకా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. అతను మెల్లగా అన్నాడు, ఇది నీకోసం కాదు, నా తప్పుకు గుర్తుగా అని అన్నాడు. డబ్బా తెరిచాడు. అందులో పాత రోజుల్లో ఆమె అడిగిన చిన్న జాస్మిన్ పూల గజ్జె ఉంది. అనిత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నీ పుట్టినరోజు మర్చిపోయాను. ఆ రోజు నుంచి నేను నన్నే క్షమించుకోలేకపోయాను అని అన్నాడు. తర్వాత జేబులోంచి ఒక పుస్తకం తీసి ఇచ్చాడు. అందులో ప్రతి పేజీలో తన తప్పులు, నేర్చుకున్న పాఠాలు, ఆమె విలువ గురించి రాసి ఉంది. ఈసారి నువ్వు వస్తే భార్యగా కాదు, నా జీవితంలో సమానంగా రా. నీ కలలు ఆగకుండా రా. నీ బుటీక్ నీదే, నీ నిర్ణయాలు నీవే. నేను తోడుగా ఉంటాను అన్నాడు. అనిత చాలాసేపు మౌనంగా నిల్చుంది. ఈసారి అతని కళ్ళల్లో అహంకారం లేదు, నిజమైన పశ్చాత్తాపం మాత్రమే ఉంది. ఆమె మెల్లగా అడిగింది, నేను మళ్ళీ వచ్చాక నా బొటిక్ ఆపమంటావా అని. అతను వెంటనే అన్నాడు, ఆపమని కాదు, ఇంకో 5 బ్రాంచులు పెడదాం అంటాను అన్నాడు. ఆమె మొదటిసారి నవ్వింది. ఇంటి పని నా ఒక్కరిదే అంటావా అని అన్నది. అతను నవ్వి, ఇప్పుడు షిఫ్ట్లుగా చేసుకుందాం అన్నాడు. ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె ముందుకు వచ్చి, ఈసారి నేను వస్తున్నది నీ ఇంటికి కాదు రాజేష్, మన ఇంటికి అని అన్నది. రాజేష్ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కొన్ని నెలల తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి జీవితం కొత్తగా మొదలుపెట్టారు. ఇంట్లో ప్రేమ పెరిగింది, మాటల్లో గౌరవం పెరిగింది. రాజేష్ ఉదయం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెడతాడు. అనిత బొటిక్కు వెళ్తుంది. సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. ఆమె బొటిక్కు మరో 2 బ్రాంచులు తెరుచుకున్నాయి. రాజేష్ ప్రతి ఓపెనింగ్కు ముందు వరుసలో నిలబడి చప్పట్లు కొట్టేవాడు. ఒక బోర్డు మీద పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది, అనిత క్రియేషన్స్, ఒక మహిళ స్వాభిమానానికి గుర్తు. ఆ బోర్డు కింద చిన్న అక్షరాల్లో మరో లైన్ ఉంది, ఆమెను కోల్పోయాక కాదు, అర్థం చేసుకున్నాక గెలిచిన ప్రేమ కథ అని. ఆమె వెళ్ళిపోయిన రోజు అతను ఒంటరివాడయ్యాడు. ఆమెను గౌరవించిన రోజు ఇద్దరు మళ్ళీ కుటుంబమయ్యారు. చివరి సందేశం, బలమైన ముగింపు. ఈ కథకి ఖచ్చితంగా ఉండాలి కదా. ఒక్కసారి వినేయండి. ఆడవాళ్ళను ఇంట్లో ఉన్నారని తక్కువగా చూడొద్దు. మాట్లాడటం తక్కువగా ఉంటుందని బలహీనంగా అనొద్దు. నవ్వుతూ భరిస్తున్నారు కాబట్టి విలువలేని వాళ్ళు అనొద్దు. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. నిశ్శబ్దంగా ఉన్న మహిళకు శక్తి లేదనుకుంటారు.
కుటుంబాన్ని చూసుకుంటుందంటే జీవితంలో ఇంకేం చేయలేదనుకుంటారు. ఇంటి పనులు చేస్తుందంటే అది సాధారణమని తీసుకుంటారు. కానీ నిజమేమిటంటే ఒక ఇంటిని నడపగలిగే మహిళకు ప్రపంచాన్ని నడిపించే సామర్థ్యం కూడా ఉంటుంది. ఉదయం అందరికంటే ముందు లేచి ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, పెద్దల్ని చూసుకోవడం, ఖర్చులు చూసుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచడం, అందరి భావాలను అర్థం చేసుకోవడం, ఎవరు బాధలో ఉన్నారో గుర్తించడం, ఎవరు ఆకలిగా ఉన్నారో చూసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న పనులైతే కాదు. ఇవి జీతం లేని మేనేజ్మెంట్. ఇవి గుర్తింపు లేని నాయకత్వం. ఇవి ప్రశంసలు లేని సేవలు. చాలామంది మహిళలు చదువు పూర్తి చేసి ఉంటారు. కొందరికి కలలుంటాయి. కొందరికి బిజినెస్ ఐడియాలు ఉంటాయి. కొందరికి బోధించే టాలెంట్ ఉంటుంది. కొందరికి డిజైన్ చేయడం వస్తుంది. కొందరికి నాయకత్వం ఉంటుంది. కొందరికి డబ్బు ఎలా పెంచాలో తెలుస్తుంది. కొందరికి 100 మందిని కలిపి నడిపించే గుణం ఉంటుంది. కానీ పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, సమయం, అవకాశాల లేమి వల్ల అవి బయటకు రావు అంతే. టాలెంట్ లేదు కాబట్టి కాదు. ఒక మహిళ ఇంట్లో నిశ్శబ్దంగా ఉంది కాబట్టి ఆమెకు కలలు లేవు అనుకోకండి. ఆమె తన కోరికలు వదిలి కుటుంబాన్ని ముందుకు పెట్టి ఉండొచ్చు. ఆమె బయటకు వెళ్ళడం లేదు కాబట్టి ఏమీ చేయలేదనుకోకండి. అవకాశం ఇస్తే ఆశ్చర్యపరిచే స్థాయికి ఎదగచ్చు. ఆమె మీతో వాదించడం లేదు కాబట్టి భయపడుతుందనుకోకండి. చాలాసార్లు శాంతిని కాపాడటానికే మౌనం ఎంచుకుంటుంది. ఆడవారిని తక్కువగా చూసిన ఎంతోమంది తర్వాత వాళ్ళే పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు చూసి ఆశ్చర్యపోయారు. నిన్న నీ ఇంట్లో పనిచేసిన చేతులే ఈరోజు కంపెనీలు నడిపిస్తున్నాయి. నిన్న ఎవ్వరో పట్టించుకొని ఆలోచనలే ఈరోజు బిజినెస్లు అయ్యాయి. నిన్న కన్నీళ్లు తుడుచుకున్న ఆ మహిళే ఈరోజు 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. గుర్తుంచుకోండి, ఆడది బలహీనతకు పేరు కాదు. ఆడది సహనానికి పేరు. ఆడది మౌనానికి పేరు కాదు. సమయం వచ్చే వరకు ఆగిన శక్తి పేరు. ఆడది కేవలం ఇంటికే పరిమితం కాదు. అవకాశం దొరికితే ఆమెకు ఆకాశమే హద్దవుతుంది. భార్యను, తల్లిని, చెల్లిని, కూతుర్ని ఆడది ఏ రూపంలో ఉన్నా, ఎవరి రూపంలో ఉన్నా కానీ మహిళను గౌరవించడం నేర్చుకోండి. ఆమె పని కనిపించకపోయినా విలువ ఉంటుంది. ఆమె నిశ్శబ్దం వినిపించకపోయినా బాధగా ఉంటుంది. ఆమె నవ్వు సాధారణంగా అనిపించినా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. ఒక మహిళను అడ్డుకుంటే ఒక మనిషిని మాత్రమే ఆపినట్టు కాదు, ఒక కుటుంబం ఎదుగుదలను ఆపినట్టే. ఒక మహిళను ప్రోత్సహిస్తే ఒక్కరిని కాదు, తరాలను ముందుకు నడిపినట్టే. ఆడవారిని తక్కువగా చూడొద్దు. వాళ్లకు అవకాశం రాకముందే మీరు చూసింది వారి మౌనం మాత్రమే. అవకాశం వచ్చిన తర్వాత మీరు చూసేది వారి శిఖరాన్ని ఖచ్చితంగా చూస్తారు. ఈ కథ మీ మనసును తాకినట్లు అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. పక్కనే హై బటన్ ఉంటుంది, తప్పకుండా దాన్ని ప్రెస్ చేయండి. మహిళల విలువను గుర్తించే, గౌరవించే ప్రతి మనసుకు ఈ సందేశం చేరాలి. తప్పకుండా షేర్ చేయండి. ఆడవారిని తక్కువగా చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళల్లో ఎంత శక్తి, ఎంత టాలెంట్ ఉందో తెలిసేలా పంపండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయం చెప్పండి. మహిళలకు అవకాశం ఇస్తే వారు ఎంత ఎత్తుకు వెళ్తారు అనేది మీ మాటల్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మనసును కదిలించే కథలు, కుటుంబ విలువలు, జీవితాన్ని మార్చే సందేశాలు ప్రతిరోజు చూడటానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చివరి మాట, ఒక లైక్ గౌరవాన్ని పెంచవచ్చు. ఒక్క షేర్ ఆలోచనను మార్చవచ్చు. ఒక్క కామెంట్ ధైర్యాన్ని ఇవ్వచ్చు. ఒక్క సబ్స్క్రైబ్
మా ప్రయాణానికి బలమవుతుంది.